జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ఇవాళటి చిట్టా చాలా గంభీరమైన చిట్టా ఫ్రెండ్స్. అన్ని డాట్స్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి, జర జాగ్రత్తగా వినండి. దేశీ ఫేస్, విదేశీ ట్రేస్ ఉంటే, వాయిస్ దేశీయే బట్ ఈకో విదేశీ ఉంటే, కాంగ్రెస్ హీన చరిత్ర, కాంగ్రెస్ యొక్క కలోనియల్ లెన్స్ ఈనాటి పొలిటికల్ ట్రెండ్స్ ఏ రకంగా ఉన్నదో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ చిట్టాల కట్ చేసి మనం జర సీన్ లోపలికి పోతే, ఇవాళ ఇంటలెక్చువల్ కాలనైజేషన్ అనేది ఒక పొలిటికల్ నరేటివ్ వార్ఫేర్ని ఏ రకంగా దారితీస్తుంది అని అనేది చర్చిద్దాం. ఒక వెస్టర్న్ థాట్ మన మీడియాని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, తద్వారా ఫారిన్ ఫండింగ్ ఏ రకంగా వాళ్ళకు వస్తుంది, అండ్ మోర్ ఓవర్ కాంగ్రెస్ హీన చరిత్ర అని అన్నాం కాబట్టి ఏమైనా గంభీరమైన ఆరోపణలు ఈ కాంగ్రెస్కి ఉన్నాయా అని మనం జర చర్చ లోపలికి డీటెయిల్డ్గా పోతే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే ఈ చరిత్ర 2026లో మొదలైంది కాదు, 200 సంవత్సరాల చరిత్ర. ఇది బిఫోర్ మోదీ, బిఫోర్ బీజేపీ, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే బిఫోర్ కాంగ్రెస్. ఒక ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ మొదలైంది మన భారతదేశంలో. ఇది కేవలం ఇయాలటి కరెంట్ పాలిటిక్స్ చదివినా, చూసినా, అనలైజ్ చేసినా అర్థం కాదు. ఎందుకు అనంటే దీని రూట్స్ అనేటివి 1820s నుంచి 1830sకి పోతాయి ఫ్రెండ్స్. యూరోపియన్ థింకర్సు హేగల్ లాంటోళ్ళు ఇండియాని ఎప్పుడు కూడా ఒక యూరోపియన్ హైరార్కీ, మన నాగరికతని ఒక యూరోపియన్ హైరార్కీ లాగా పెట్టడానికి ప్రయత్నం చేసిండ్రు. దీనికి ఆద్యం ఎవరు పోసిర్రు తెలుసా? ఆగస్ట్ కొమ్టీ అననేటోడు ఒక 3 స్టేజ్ థియరీ తీసుకొని వచ్చిండు. దాన్నే మనము థియోలాజికల్ పాలిస్థెటిక్ సొసైటీస్ అండ్ ఇంటలెక్చువల్ ఇమ్మెచ్యూరిటీ అని చెప్పి మనం మాట్లాడతాం. ఎప్పుడైతే థియాలజీ అని చెప్పి మాట్లాడతామో గాడ్ విత్ ఎ ఫామ్ అని చెప్పి మనం మాట్లాడినాం. పాలిస్థెటిక్ థియరీస్ సొసైటీస్ అని చెప్పినామో మల్టిపుల్ గాడ్స్, మల్టిపుల్ ఫార్మ్స్ ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడినరు. అయినా సైంటిఫిక్ రేషనలిజం ముంగట ఇదంతా ఇమ్మెచ్యూరిటీ కదా అని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. అంటే ఫస్ట్ దే హ్యావ్ క్రియేటెడ్ అన్ ఇంటెలెక్చువల్ స్కేల్, దాని తర్వాత మన మీద రుద్దుడు ప్రయత్నం చేసారు. అంటే దేవుళ్ళు, దాని తర్వాత దేవుళ్ళని డిఫైన్ చేసిన ఐడియాలు, దాని తర్వాత సైన్స్ ముంగట దేవుడు కూడా ఎంత, అసలు దేవుడు ఉన్నాడా, సైన్స్ గొప్పది కదా అననే బ్రెయిన్ వాషింగ్ మన మీద జరిగింది. ఇది మన మీద రుద్దిండ్రు యూరోపియన్స్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏం పెద్దగా కాలే. వీళ్ళు ప్రపంచ యుద్ధాలు ఆపగలిగినరా, పోనీ వేరేళ్ళ మీద దండయాత్ర చేసుడు ఆపగలిగినరా, వీళ్ళ దాంట్లో ఫేసిజం ఆపగలిగినరా, వీళ్ళ దాంట్లో ఉన్న నాజిజం ఆపగలిగినరా, ఇండస్ట్రియల్ కిల్లింగ్స్ వీళ్ళు ఆపగలిగినరా, న్యూక్లియర్ డిస్ట్రిక్షన్స్ ఆపగలిగినరా. ప్రాబ్లం ఏంటనంటే నాగరికత యూరోపియన్ నుంచి వచ్చింది, యూరోప్ల నుంచి వచ్చింది అని చెప్పిన మనకు, డెవలప్మెంటల్ మొత్తం యూరోపే అని చెప్పిన మనకు, యూరోప్ని మాత్రం సివిలైజ్డ్ చేయలేకపోయింది, నాగరికత చేయలేకపోయింది. కాకపోతే యుద్ధాన్ని ఆపడమే పెద్ద యుద్ధం రాజన్ అని చెప్పి మన గీత ప్రతిసారి చెబుతూనే వచ్చింది. భారతంలో మహాభారత సారాంశం కూడా ఇదే చెప్తూ వచ్చింది. నౌ 1835కి పోదాం. ఇక్కడికి పోయేసరికి ఏమవుతుంది అంటే ఒక లంగా మనకు పరిచయం అవుతాడు. వాడి పేరే మకాలే. ఈడు థామస్ బాబింగ్టన్ మకాలే 1835లో ఈడు కొలోనియల్ డామినేషన్ తీసుకొని వచ్చి దాన్ని పొలిటికల్కి చూడాల్సిండు. అంటే ఫస్ట్ వాడు మన ఎడ్యుకేషన్ మీద ఆడిండు, దాని తర్వాత ఈ ఎడ్యుకేషన్తో మన లాంగ్వేజ్ మీద కొట్టిండు, ఈ లాంగ్వేజ్తో మనకు వొకాబులరీ వచ్చింది, వొకాబులరీ వచ్చిన తర్వాత భారతీయుడు తన సెల్ఫ్ పర్సెప్షన్ పెట్టుకునుడు మొదలెట్టిండు. అంటే బ్రిటిష్ ఎరా ఆర్ ఎంపైర్ పోయే టైంకి, ఈవెన్చువలీ పోయే టైంకి ఒక ఇంటలెక్చువల్ ఫ్రేమ్వర్క్ అనేది భారత్లో మొదలైపోయింది. రైట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ టు ఇంటలెక్చువల్ సెల్ఫ్ పర్సెప్షన్. వీడికి ఆగిపోయిందా అని అంటే వీడికి ఆగలే. ఈ ఎడ్యుకేషన్ నుంచి మొదలై ఇంటెలెక్చువల్ పర్సెప్షన్ దాకా మొదలైంది మనకి ఏడికి దారి తీసింది తెలుసా? సాక్షాత్తు మూర్తులను, దైవమూర్తులను మనం ఐడల్ అని చెప్పు అనుడు మొదలెట్టినాం. వొకాబులరీ చేంజ్ పర్సెప్షన్ ఇక్కడ మొదలైంది. మూర్తి అని అనేది అబ్రహామిక్ ఐడియాకు ఐడిల్ అని వచ్చేసింది. వేదాలు ఎప్పుడు కూడా డిస్టింక్షన్ చేసినాయి ఫ్రెండ్స్, డిఫరెన్షియేట్ చేసినాయి. నిర్గుణ బ్రాహ్మణ్, సగుణ బ్రాహ్మణ్ ఎప్పుడు కూడా ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేసినాయి. కాకపోతే మూర్తి ఐడల్ అయ్యేదాకా, దర్శనం అని అనేది మైథాలజీ అయ్యేదాకా, ప్లూరలిజం అని అనేది ప్రిమిటివ్ అయ్యేదాకా నీకు నాకు తెలిసే లోపల డ్యామేజ్ అయిపోయింది. దరిద్రం దండయాత్ర చేసింది. ఇలా ఇదంతా నేర్పినోడు ఎవడు లేడు. కాకపోతే వాళ్ళు నేర్పిన మెంటల్ ఫ్రేమ్వర్క్ అనేది ఇంకా ఆగున్నది. భారత్కి
లార్జర్ డేంజర్ దేంతో ఉన్నది తెలుసా ఫ్రెండ్స్? ఈ వెళ్ళిపోయిన ఎంపైర్లు కలోనియల్ మైండ్ సెట్లతో కాదు, బతికున్న ఈ సివిలైజేషన్తో. ఎందుకనంటే భారత్ ఇవాళ అప్పుకు తెచ్చుకున్న ఎరువుకు తెచ్చుకున్న అద్దాలు పెట్టుకొని మన చరిత్ర నాగరికతను చదువుడు మొదలెట్టినాం. ఎర్విన్ ష్రోడింగర్స్ వాడైతే ఉపనిషత్తులను కూడా ఒక వెస్టర్న్ సైంటిఫిక్ థియరీలు తీసుకొని వచ్చి వాడైతే క్లియర్ కట్గా మన అన్నీ ప్రిమిటివ్ అని చెప్పిండు. ఇక్కడ సారాంశం ఏమొస్తుంది తెలుసా ఫ్రెండ్స్? నీకు ఇంకొక బాబర్ అవసరం లేదు. ఎప్పుడైతే భారత యువతనే ఒక జనరేషన్ని ట్రైన్ చేసిన తర్వాత వాళ్ళ చరిత్ర వాళ్ళకే ఎంబారెసింగ్ అనిపిస్తుంటే, అవమానం అనిపిస్తుంటే, మన నాగరికత మనకే అవమానం అనిపిస్తుంటే భారత్ని మార్చనీకి ఇంకో బాబర్ ఎందుకు బ్రదర్ అని అలా అడుగుతున్నది ఈ ఆవేదన. ఈ ఇంటలెక్చువల్ కాలనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ప్రజెంట్ డే పాలిటిక్స్కి దీన్ని కలుపుదాం. ఇది పెద్దగా పోతుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ హిస్టారికల్ ఫౌండేషన్ అనేది ఈనాటికే వచ్చిందా అని అంటే ఆనాటి నుంచి ఇక్కడ దాకా వచ్చింది. అంటే మన ఐడియాల మీద, లాంగ్వేజ్ మీద, ఐడెంటిటీ మీద, లెజిటిమసీ మీద, ఇన్స్టిట్యూషన్ల మీద ఇప్పుడు మీడియా నరేటివ్ల ద్వారా పబ్లిక్ నరేటివ్లు మార్చబడుతున్నాయి. ఆనాడు ఎడ్యుకేషన్లో ఇంప్లిమెంట్ చేసి మన ఐడియాని పర్సెప్షన్ చేంజ్ చేసిర్రు. ఇవాళ మీడియా నరేటివ్స్ త్రూ పబ్లిక్ యొక్క నరేటివ్స్ అండ్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ని ఆల్టర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అసలైన సిసలైన మొదలవుతుంది. క్రిస్టియానే అమన్పోర్ అభిజిత్ దిప్కేని ఇంటర్వ్యూ చేస్తుంది. ఇంటర్వ్యూ చేయడం నాకు గొప్ప విషయం కాదు. నాకు గొప్ప విషయం ఏంది అనంటే, గెలికే విషయం ఏంది అనంటే, ఆగస్టు 15కి దేశ నరేంద్రుడు ప్రధానమంత్రి ఎర్రకోటల తన స్పీచ్ ఇస్తుంటాడు. అదే రోజు అమన్పోర్ క్రిస్టియానే అభిజిత్ దిప్కే ఇంటర్వ్యూ తీసుకుంటుంటుంది. 15th August 2026 నాడు CNN ఇంటర్వ్యూ. ఈ క్రిస్టియన్ అమన్పోర్ కూడా ఏ రకంగా వెనకటికి ఎట్లా మాట్లాడిందో మన అందరికీ తెలుసు. అండ్ ఈ డిస్కషన్లు ఏ రకంగా జరుగుతుంది అని అంటే, అభిజిత్ దిప్కే ప్రొటెస్ట్ని సమర్థిస్తాడు. డెమోక్రసీని డిఫెండ్ చేయనీకే ప్రొటెస్ట్ అవసరము అని చెప్తాడు. ఈ ప్రొటెస్ట్ మంచిదే, నేను చెప్తున్నా. కాకపోతే యువకుల యొక్క కోపాన్ని తాకట్టు పెట్టి పెట్టుబడి పెట్టి, వైలెన్స్ని పెట్టుబడి పెట్టి నువ్వు ప్రొటెస్ట్ చేసి డెమోక్రసీని డిఫెండ్ చేసుడు అని అంటే ఎట్లా? అంటే అభిజిత్ దిప్కే పర్సెప్షన్లా ఎలక్టెడ్ గవర్నమెంట్ని ఎలక్ట్రల్ ప్రాసెస్ కాకుండా బై ఫోర్స్ అయినా దించొచ్చు అననే ప్రధాన లక్ష్యము, టార్గెట్ కనిపిస్తుందా లేదా? ఇప్పుడు అమన్పోర్ ప్లస్ అభిజిత్ దిప్కే ఇంటర్వ్యూ ఏదైతుంది చూడు, ఇది ఇంటర్వ్యూవా లేకపోతే ఎండార్స్మెంటా? ఎవరిని క్రాస్ క్వశ్చన్ చేసిండ్రు, ఎవరిని ఇంటర్వ్యూ చేసిండ్రు అనేది ఒకసారి మీరు డీటెయిల్గా చూడండి. దిప్కే అంటాడు, నేను భారత్ని ప్రేమిస్తా, నేను ఒక దేశభక్తుడినే, కాకపోతే నేను ఆ దేశాన్ని నారకంగా ఇష్టపడతా, బీజేపీ చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు కాదు అని. And this is not a line of democracy, Abhijit Dipke, when you say that the protest is justified and the protest can also be violent, capturing the angerness of the youth. This is not the protest and this is not the way to protest. ఇప్పుడు దిప్కే ఫ్రేమింగ్ ఏదైనా తీసుకున్నాం అనుకో, ఇటు డెమోక్రసీని డిఫెండ్ చేస్తున్నాడా ఫ్రెండ్స్? వెస్టర్న్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని, మీడియా యొక్క నరేటివ్ని భారత్లో ఎవడి వెనకాల నుంచి ప్రేరేపిస్తున్నాడు, ఈడు మాట్లాడుతున్నాడు. అభిజిత్ దిప్కే ఈ ఇంటర్వ్యూలో మాట్లాడింది ఏందనంటే, ఒక 12 సంవత్సరాల యువతి బాలిక్ 12-year గర్ల్ని పోలీసు వాళ్ళు కొట్టిండ్రు అని చెప్తారు. గర్ల్స్ని లాగిన్రు, అసభ్య పరంగా లాగిన్రు అని చెప్తాడు. పెల్లెట్ గన్స్ యూజ్ చేసిండ్రు అని అంటారు. సిటిజన్స్ని టార్చర్ చేసిండ్రు, హరాస్ చేసిండ్రు అని అంటారు. 80% ఆఫ్ ది ఇండియా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ డిగ్రీ హోల్డర్లు అని చెప్తారు. ఈ నా చిల్లరగాడు ఈ ఇంటర్వ్యూలో ఒక్కటన్నా ఆధారం ఇచ్చిండా అని అంటే ఇప్పటిదాకా ఒక్క ఆధారం ఇవ్వలే. ఇప్పుడు జర కెమెరా అమన్పోర్ దిప్పుదాం. ఈ అమన్పోర్ క్రిస్టియానే, ఈమె చరిత్ర చాలా ఘనంగా ఉంటుంది, తెలుసుకోవాలా, డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ రావాలా. 2019లో అమన్పోర్ ఇమ్రాన్ ఖాన్ని ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ మీద డిస్కస్ చేసిరు, మన ప్రధాని మీద, అండ్ ఆర్ఎస్ఎస్ మీద కూడా డిస్కషన్ అయింది. డిస్కషన్లా హిందూ సుపీరియారిటీ మీద చర్చ జరిగింది. హిందూ సుపీరియారిటీతో పాటు కాశ్మీర్ అనేది భారత్ ఆక్రమించుకున్న భూభాగం కదా పాకిస్తాన్ నుంచి అని మాట్లాడతారు. ఇప్పుడు దిప్కే క్రిస్టియానే అమన్పోర్ యొక్క ఇంటర్వ్యూలో పాల్గొని ఏం చూపించాలనుకున్నాడు, ఎక్కడ పోవాలనుకుంటున్నాడు? ఇక్కడ మొదలవుతుంది ప్రధానమంత్రి మాట్లాడిన దిమాగి నక్సల్ అననే ముచ్చట. ఈ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఆయన స్పీచ్ ఇస్తున్నాడు, ఈడ ఇంటర్వ్యూ జరుగుతున్నది. ఆయనకు ఈడు ఇంటర్వ్యూ ఇస్తున్నాడని ఎట్లా తెలుస్తుంది? లైవ్లో ఆయన దిమాగి నక్సల్ అని మాట్లాడిండు. ఓ బ్రాడర్ ప్రపోజిషన్లో మాట్లాడిండు. ఆ బ్రాడర్ ప్రపోజిషన్ని వీరేడు దాకా తీసుకొని వచ్చిరంటే మేబీ దిమాగి నక్సల్ అని ఇప్పుడు నేను ఇది మాట్లాడితే నన్ను అంధ భక్తని అంటారు. గంధ భక్తులు
బహుశా మీ అయ్యలు ప్రొటెక్షన్ వాడిని ఉంటే బాగుండు అని చెప్పి నాకు అనిపిస్తుంది. బికాస్ ఈ మాట నేను ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా? మీరు ఏం మాట్లాడినా నేను డాష్ మీద పెడతా. ఇక డాష్ ఏముంటుందో అన్నది మీరు డిసైడ్ చేసుకోరు. కానీ నువ్వు మోడీని అపోజ్ చేసుకో, నాకు ప్రాబ్లం లేదు. నువ్వు మోడీని క్రిటిసైజ్ చేసుకో, నాకు ప్రాబ్లం లేదు. నువ్వు మోదీ గారిని ఎక్స్పోజ్ కూడా చేసుకో, నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే నేను ఎలక్టెడ్ గవర్నమెంట్ని నా ఇష్టం వచ్చినట్టు నా ఫోర్సుతోని దించుతా, గద్దె దించుతా అనంటే కాంగ్రెస్ని కిందేసి కాలుతో తొక్కుతా అని చెప్పి ఒక భారత పౌరుడు లెక్క గర్వంగా ఇలా చిత్రగుప్త మాట్లాడుతుంది. కాంగ్రెస్ బాలికలను పట్టుకొని ఒక ఇంటర్వ్యూలు మీటింగ్లు చేస్తుంటాడు. ఎవరు? మన లోకనాయకుడు, కాంగ్రెస్ లోకనాయకుడు రాహుల్ గాంధీ. చెప్పనించుక ఛాతీని తట్టుకోవాలనంటే 56 సంవత్సరాల వయసు వచ్చినా తట్టుకోలేకపోతున్నాడు. ఇక్కడ కాంగ్రెస్ లింక్ ఏమొచ్చింది గిరీష్? కాంగ్రెస్ ఈయన చరిత్ర ఏం మాట్లాడుతున్నావు అంటే ఇక ఇప్పుడు మొదలవుతుంది చూడు. కాక్రోచ్ జనతా పార్టీకి కాంగ్రెస్ మద్దతు తెలిపిందా లేదా? ఇప్పుడు ఒక పేరు వస్తుంది, పవన్ ఖేరా. ఆయన సతీమణి కోటా నీలిమ. వీళ్ళు నడుపుతున్న సంస్థ, కోటా నీలిమ గారు నడుపుతున్న సంస్థ ప్రోటో. ఐఎమ్ నాట్ డిస్కసింగ్ ఎనీథింగ్, ఐఎమ్ జస్ట్ కనెక్టింగ్ ద డాట్స్. నౌ ఇట్ ఈస్ అప్ టు పవన్ ఖేరా, కోటా నీలిమ అండ్ కాంగ్రెస్ టు కమ్ ఇన్నోసెంట్. ఆర్ మీరు చెప్పి జస్టిఫై చేసి చెప్పాలా. పవన్ ఖేరా గారికి ఎందుకు రాహుల్ గాంధీ అంటే అంత ఇష్టమో, రాహుల్ గాంధీ గారికి పవన్ ఖేరా అంటే ఎందుకు ఇష్టమో నాకు ఇప్పుడు అర్థమవుతున్నది. పవన్ ఖేరా గారు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, మన అందరికీ తెలుసు. ఆయన సతీమణి కోటా నీలిమ గారు కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ కూడా ఉండే, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ కూడా ఉండే. కోటా నీలిమ గారు ఏ సంస్థతో అటాచ్ అవుతారు? ప్రోటో. మీరు ఇక గూగుల్ చేసుకోరు, చాట్ జీపీటీ ఏం చేసుకుంటారో చేసుకోండి. ప్రోటో దేంతో లింక్ అయి ఉన్నది అని అంటే, జర్నలిస్టులు ఉంటారు చూడు, ఆ ఇండియన్ జర్నలిస్ట్కి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందజేసే సంస్థతో లింక్ అయి ఉంటుంది. ఇది కాంగ్రెస్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్కి కనెక్ట్ అయింది ఇండియన్ జర్నలిస్ట్కి ఇంటర్నేషనల్ ఫండింగ్ ఇప్పేనికేనంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఫారిన్ ఫండెడ్ మీడియా ఈకో సిస్టమ్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో నడుపుతున్నట్టు మళ్ళా యాక్సెప్టెన్స్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా లేదా? లేదా పవన్ ఖేరా గారిని, కోటా నీలిమ గారిని కాంగ్రెస్ నుంచి పక్కకు జరిపి మాట్లాడుతుందా? 2017-2018 ప్రాంతంలో తీసుకొని చూస్తే ఒక అలైజ్డ్ ఈకో సిస్టమ్, ఒక గంభీరమైన ఆరోపణ వస్తుంది. ఐఎమ్ సెయింగ్ ఓన్లీ ఆరోపణ. సో ఈ ఆరోపణను క్లీన్గా కడిగేసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. కోటా నీలిమ గారి ప్లాట్ఫామ్స్ ప్రోటో ప్లస్ ICFJ అని అంటారు, ఇంటర్నేషనల్ సెంటర్ ఫార్ జర్నలిస్ట్, ICFJ. 2017 కోటా నీలిమ గారు ఈ ఈకో సిస్టమ్ని డెవలప్ చేస్తారు. ఈ ఈకో సిస్టమ్ని డెవలప్ చేస్తే అందులో ఏమని ఉంటుంది అని అంటే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సెప్షన్ స్టడీస్ అనని, రేట్ ద డిబేట్ అనని, హక్కు ఇన్స్టిట్యూటివ్ అనని, స్టూడియో అడ్డా అనని. 2018 ఈ ప్రోటో ఎస్టాబ్లిష్ అవుతుంది కదా, దీన్ని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జర్నలిస్ట్కి లింక్ చేస్తారు. ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్నర్ అయిపోతుంది. ఎవరికి? సౌత్ ఏషియా పార్ట్నర్ అయిపోతుంది. ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేయండి. ఒక పొలిటికల్ ఈకో సిస్టమ్, ఒక మీడియా ప్లాట్ఫామ్, ఒక జర్నలిస్టిక్ సపోర్టింగ్ నెట్వర్క్. 2020-2025లోకి వద్దాం. ఈ వాయిసెస్ ఇక్కడ ఆంప్లిఫై అయినాయి అని అంటే, ఒక జర్నలిస్ట్ పేరు అశుతోష్, ఇంకొక జర్నలిస్ట్ పేరు ప్రణయ్ జాయ్ గుహా, ఇంకొక తదితర జర్నలిస్టులు. వీళ్ళకు ఒక స్పేస్ దొరుకుతుంది, ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది. ఆల్మోస్ట్ ఒక 20 to 30 యాంటీ బీజేపీ జర్నలిస్టులు 2020 నుంచి 2025 జాయిన్ అవుతారు. క్రిటిసైజింగ్ ఆర్ యాంటీ బీజేపీ ఈజ్ నాట్ యాంటీ ఇండియా, దేశద్రోహి తత్వం కాదు, ఆర్ అర్బన్ నక్సలిజం కాదు, దిమాకి నక్సలిజం కూడా కాదు. రాజ్యాంగ విరుద్ధంగా పోయినా, సపరేటిజం పోయినా, అలజడి సృష్టించాలన్నా, సల్లగున్న భారతదేశాన్ని బగ్గుమనిపిద్దామని అంటేనే దిమాగి నక్సల్ అని చెప్పి మనం క్లియర్ కట్గా మాట్లాడినాం. పార్లమెంటరీ అఫేర్స్ మినిస్టర్ కిరణ్ రిజ్జు గారు కూడా ఇదే మాట్లాడినారు. ఇప్పుడు ప్రంజయ్ గుహా, అశుతోష్ ఎక్సెట్రా వీళ్ళందరికీ ఒక లింక్ ఉన్నది. ఏందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రంజయ్ గుహా అదానీ యొక్క బిజినెస్ ఆర్ అదానీ కనెక్షన్స్ని ఆర్ ఫారిన్ ఫండెడ్ రిపోర్టింగ్, అదానీని టార్గెట్ చేసినట్టు వెనకటికి కథనాలు ఉన్నాయా లేవా? జూలై 20 నుంచి డిసెంబర్ 2024 వరకు ఈ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జర్నలిజం ICFJ ఉన్నాయి చూడు, దీని స్టోరీలు ఈ జర్నలిస్టులు అందరు నడిపిన స్టోరీలు తీసుకొని చూస్తే మైనారిటీ పర్సిక్యూషన్ మీద, హేట్ స్పీచ్ల మీద, CAA డిస్క్రిమినేషన్ మీద, జస్టిస్ సిస్టమ్ ఇష్యూస్ మీద, జుడిషియల్ రిఫార్మ్ల మీద ఎక్సెట్రా ముస్లింల యొక్క రిలీజియస్ సైట్లని మోదీ గవర్నమెంట్ ఏ రకంగా ధ్వంసం చేస్తున్నది ఎక్సెట్రా ఒక సెలెక్టివ్ నరేటివ్, సగం నిజాల నరేటివ్ 2020 నుంచి 2025 వరకు మీకు కనిపిస్తుందా లేదా? ఇప్పుడు ప్యాటర్న్ డాట్స్ కనెక్ట్ చేసుకుంటారు. రన్ రిఫరెన్స్ ICFJ, దాని తర్వాత ఫండింగ్, దాని తర్వాత విజన్ 2040, దాని తర్వాత ఈ విజన్ 2040 జమాతీ లింక్. గిరీష్ ఏం మాట్లాడుతున్నావు? జమాతీ లింక్ ఇప్పుడు వస్తుంది ఐడియాలజీ. ఇనుండ్రి,
ఈ ఐసీఎఫ్జే ఎక్సెట్రా ఎందుకు ఇవాళ స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళ రికార్డ్స్ పేపర్ శ్వేతపత్రాలు ఇవ్వాల్సి వస్తుంది అని అంటే వీళ్ళకి వచ్చే రెవెన్యూ ఎంత ఉన్నది అని అంటే $11 మిలియన్ రెవెన్యూ ఉన్నది. వీళ్ళ ఎక్స్పెండిచర్ ఎంత ఉన్నది అని అంటే $17.2 మిలియన్ ఎక్స్పెండిచర్ ఉన్నదంట. మళ్ళా నీ ఆమ్దాని 11 మిలియన్ ఉండి నీ ఖర్చు 17 ఉంటే నువ్వు ఖచ్చితంగా ఫారిన్ ఫండింగ్ మీదకో లేకపోతే ఎవరికి ఇదికో చేయి ఆపాల్సి వస్తుందా రాదా? ఎవరితో చేయి ఆపినరు అని చెప్పి చిత్రగుప్తు జర డీటెయిల్ తీసి చూస్తే గోల్డ్మెన్ సాక్స్, బ్లూంబర్గ్, WSJ, పొలిటికో, OCCRRP, ఫౌండేషన్, ఓపెన్ సొసైటీ ఇవన్నీ ఎవరు నడుపుతారు? జార్జ్ సోరోస్. మీకు డాట్స్ కనెక్ట్ చేసుకుంటారా అండి ఫ్రెండ్స్? సుమారు 200 జర్నలిస్టిక్ ఆర్గనైజేషన్లు 70 కంట్రీలల్లో భారత్ని హస్తగతం చేయడానికి ప్రయత్నం చేస్తారు, అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ నైట్ ఫౌండేషన్, లూమినేట్ అండ్ నీడ్ ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటారండి. విజన్ 2040, జమాతే ఇస్లామే హింద్, సైఫ్ ఉల్ హద్దీ, ఈ ఇన్నోవేషను, గ్రాస్ రూట్స్ యాక్టివిజము ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేసుకుంటారండి. నాసర్ జర్నలిస్టిక్ ఫండింగ్ సైడ్లు ఉన్నారు. సైఫ్ కంప్లీట్గా గ్రాస్ రూట్ ఐడియాలజికల్ యాక్టివిజంలలో ఉన్నారు. కోట నీలిమ గారు ఒక అసోసియేటెడ్ ఈకో సిస్టంలో జర్నలిస్ట్కి రీసెర్చ్ ఇవ్వడము, ట్రైనింగ్ ఇవ్వడము, ఫ్రేమ్వర్క్ ఇవ్వడము అండ్ వాళ్ళకు ఫండింగ్ అసిస్టెన్స్ ఇవ్వడము. డాట్స్ కనెక్ట్ చేసుకుంటారండి. ఇప్పుడు ఒక కలోనియల్ లెన్స్, ఫారిన్ నరేటివ్, మీడియా ఈకో సిస్టమ్, పొలిటికల్ బెనిఫిట్, పబ్లిక్ కాన్ఫిడెన్స్ని తుంగలదొక్కుడు. యూరోపియన్ ఇంటలెక్చువల్ ఫ్రేమ్వర్క్ నుంచి మొదలయ్యి ప్రతిసారి మన చరిత్రను, మన నాగరికతను, మన నరేటివ్లను మనమే చంపుకునేటట్టు మనకు నేర్పినరు, అలవాటు చేసిండ్రు. ఈ కొలోనియల్ వొకాబులరీ, ఈ లాంగ్వేజ్ పెత్తనం మీద కొలోనియల్ రూల్లో సర్వైవ్ అయింది. దరిద్రం ఏందనంటే ఈనాడు కూడా ఇవి సర్వైవ్ అవుతున్నాయి చూడు. మళ్ళీ కాంగ్రెస్ లింక్డ్ పర్సనాలిటీస్, ఈ ప్రోటో ఆర్గనైజేషన్స్, ఫండింగ్ ఆర్గనైజేషన్స్ ఎక్సెట్రా మళ్ళీ వీళ్ళందరికీ శ్వేతపత్రాలు ఇచ్చి బయటికి వచ్చి ఎస్ మేమున్నామా లేమా అననే ముచ్చట మాట్లాడాలన్నా వద్దా? ప్రధానమంత్రిని, భారతీయ జనతా పార్టీని దూషించినంత మాత్రాన నిజాలు కప్ప లేరు. కంప్లీట్గా సోషల్ మీడియాలో వచ్చిన కథనం బాలసుబ్రహ్మణ్యం గారు ఆధారాలతో పెట్టిండ్రు. నేను ఆడికి ఇదంతా తీసుకున్న ఫ్రెండ్స్, ఆధారాలతోనే మీ చిత్రగుప్త. సర్వణ ప్రసాద్ బాలసుబ్రహ్మణ్యం డీటెయిల్గా రాసిండ్రు. డీటెయిల్గా రాసిండ్రు. ఈడికి ఆగిపోయిందా? ఈడికి ఆగలే. ఇది కేవలం ఒక డొమెస్టిక్ డిసెంట్ కాదు, ఇంటర్నేషనల్ సపోర్టుతో వస్తున్న డిసెంట్. ఈడ ఇంటర్నేషనల్ యాంప్లిఫికేషన్ ఉంది, సెలెక్టివ్ జర్నలిజం ఉన్నది, పొలిటికల్ నెట్వర్క్స్ ఉన్నాయి, ఫండింగ్ ఈకో సిస్టమ్స్ ఉన్నాయి. అందుకే లెఫ్టిస్టులు ఎట్లుంటారు, ఒక్కొక్కళ్ళ లైఫ్ సూపర్ ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ జస్ట్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, ఇట్స్ అన్ ఈకో సిస్టమ్. ఒక నరేటివ్, యాంప్లిఫికేషన్, లెజిటిమసీ, పొలిటికల్ ఇంపాక్ట్. నువ్వే పక్కన నిలబడ్డావు అనేది నా ఆలోచన, ఆచరణ. ఇప్పుడు ప్రతిసారి మీరు మాట్లాడతారు, గిరీష్ నువ్వు బత్తాయివి కదా, పెద్ద బత్తాయి ప్రోమాక్సే అనే చెప్పిన. నేను ప్రతిసారి భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేస్తానంటే ఇది ఒక్క స్లైడ్ సరిపోదా ఫ్రెండ్స్ మీ అందరికీ? వెనకటికి ఇట్లా కనిపించిర్రు నా తోబుట్టువులు, నా సోదరులు బస్తర్లా, ఇయ్యాల ఇగో ఇట్లా కనిపించిండ్రు. ఎప్పుడెప్పుడైతే ఆపర్చునిటీ దొరుకుతుందో అప్పుడప్పుడు భారత్ ముందడుగు వేస్తూనే ఉన్నది, భారతీయులు ముందడుగు వేస్తూనే ఉన్నారు. ఆపర్చునిటీ దొరకాలి. భారత్ మాతాకి జై.